నేను మీ బర్నాస్. వెల్కమ్ టు టెంపుల్ ట్రావెల్ అండ్ గ్రీన్ అడ్వెంచర్స్. ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని ఒక అందమైన గ్రామం అయినటువంటి పర్నాస. ఈ పర్నాస అనే గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రానికి ఈ రోజు వచ్చాం. ఈ క్షేత్రం యొక్క స్పెషాలిటీ ఏంటంటే చుట్టూరా చెరువు. ఆ చెరువులో చక్కటి చుట్టూరా ఈ చెరువులో కమలం పూలు తోట అనేది ఉందండి. ఇట్లాంటి క్షేత్రం అనేది చెరువు మధ్యలో ఉండటం అనేది ఎక్కడ ఎటువంటి నాగేశ్వర స్వామి గుడి కూడా ఈ చెరువు మధ్యలో ఉండదండి. కేవలం ఈ యొక్క పర్నాస అనే గ్రామంలో మాత్రమే ఇట్లాగా చెరువు మధ్యలో ఈ యొక్క వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం ఉందండి. ఈ రోజు మనం ఈ క్షేత్రాన్ని దర్శించుకుని దీని యొక్క చరిత్రని, దీని యొక్క విశిష్టతని ఈ రోజు మనం తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, రండి.
ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ సాం శరవణభాయ నమః. అనంతవాసికి శేషపద్మనాభంచ శంకరం కంబశం శంఖపాలం చతుర్థాష్టం తక్షకం కాళీయం కర్కోటకం నమో నమః. ఇది కృష్ణా జిల్లా గుడివాడ పర్నాస గ్రామం. ఈ గ్రామ చుట్టుపక్కల 10 గ్రామాల ప్రజలు గత 500 సంవత్సరాల కిందట చెరువు మధ్యలో శ్రీ స్వామివారు, ప్రస్తుతం మేము మాట్లాడే స్థలంలో స్వామివారు దేవాలయాన్ని దేవతలు నిర్మించారు. అలా భక్తులతో మంగళ నీరాజనాలు అందుకుంటూ భక్తుల కోరికలను తీరుస్తూ ఎంతో ఉత్సాహంగా ఆనందంగా భక్తులందరూ కూడా స్వామివారికి ప్రతిరోజు నిత్యకృత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలా నిర్వహించిన కొంతకాలానికి ఈ దేవాలయం శిథిలం అయిపోవడం మూలన ఈ దేవాలయంలో ఉన్న స్వయంభూ స్వామి బంగారు శిల పంచశిరసులతో ఒడ్డు కొట్టుకొచ్చింది. ఆ కొట్టుకొచ్చిన శిలని చిన్నగా అక్కడ పుట్ట వెలిస్తే ఆ పుట్టలో ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠించి భక్తులందరూ కూడా చిన్న మందిరంలాగా ఏర్పాటు చేసుకుని అక్కడ దైవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో ఆనందంగా స్వామివారి నిత్య దిన కార్యక్రమాలతో అభిషేకాలు, మొక్కుబళ్ళు చెల్లించుకుంటూ వారి కోరికలు, సంతానం లేని వారికి సంతానము, పిల్లల మామూలు ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు, అలాగే కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తూ స్వామివారు అనుగ్రహిస్తున్నారు. అలాంటి స్వామివారు మళ్ళీ దేవస్థానాన్ని కట్టడానికి కొల్లిపర వెంకటేశ్వరరావు ధాన్యం వ్యాపారం చేసేవారు. వారు దేశ విదేశాల నుంచి, రాష్ట్ర నలుమూలల నుంచి, అందరి దగ్గర చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా సుమారుగా 2 కోట్ల రూపాయలు ఇనుము కానీ, సిమెంట్ కానీ, ఇసుక కానీ, యంత్ర ప్రతిష్టలతో సహా కలిపి దేవస్థానాన్ని అష్టభుజ కోణంలో నిర్మించారు. ఏకశిరస్సు మీద శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పడగాకారంలో సర్పం కవచంగా ఉంటూ దర్శనమిస్తున్నారు. పక్కమటే నిజ విగ్రహం అయిన పంచశిరసుల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు. వారికి ప్రతినిత్యము కూడా అసలు సువర్ణ విగ్రహం ఆ విగ్రహం ఆ ఒడ్డును తీసుకొచ్చిన తర్వాత దొంగలు 3 భాగాలు చేసి 3 ముక్కలుగా చెక్కుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత కాలగర్భం వాళ్ళు చాలా ఇబ్బందులు గురయ్యి ఈ దేవస్థాన పొలిమేర దాటకుండానే చచ్చిపోయారు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, 3 అన్నదమ్ములు రైతులు, వాళ్ళు పంట పండించి రాశిగా పోసి వెళ్తే తుఫానైనా సరే ఆ రాశి చెక్కు చెదరకుండా ప్రతి ఒక్కళ్ళు వాటాలని ఈ స్వామివారు 3 అన్నదమ్ములకు 3 వాటాలు, 4వ వాటా స్వామివారికి ఆ భక్తులు ఇస్తామని మొక్కుకొని అలా కుప్పను వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. నడిమధ్యలో ఆ కుప్పలు తెల్లవారేపాటికి స్వామివారు అటు నుంచి ఇటుగా 4 భాగాలు చేసి వెళ్ళిపోయేవారు. ఆ వచ్చిన ఆ 3 అన్నదమ్ములు కూడా ఈ 4 రాసులు కొలత కొలిస్తే ఒక్క గింజ కూడా తేడా రాకుండా సమానంగా వచ్చేది. 4వ వంతు ఈ దేవుడు కైంకర్యాలకి, దేవాలయ నిత్య నివేదనలకి ఉపయోగించేవాళ్ళు. ఎంతో ప్రాశస్త్యం కలిగిన ఈ దేవాలయం ప్రతినిత్యము వందల సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి అనుగ్రహ కృపా కటాక్షాలతో వెలసిల్లుతున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ ఈ గుడిని దర్శించుకుని స్వామివారి అనుగ్రహ కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాం. జై సాం శరవణ భవాయ నమః. హరిభ్యో నమః. యోగపట్టదమాధనం జ్ఞానన్యస్తరద్వయం శంఖచక్రధరం దేవం యోగానందోపాస్మహే. శక్తి హస్తం విరూపాక్షం శిఖవాహనం దడాసనం తారుణాపరోగగ్నం భావయే కుక్కటధ్వజం స్కందం షణ్ముఖం దేవం శివతేజం జడాసన కుమారస్వామినాథం తం కార్తికేయ నమామ్యహం. భక్త మహాశిలకు మనవి. కృష్ణా జిల్లా గుడివాడ మండలం పర్నాస్ గ్రామం నాగమం చెరువులో ఈ యొక్క స్వామివారు చెరువు మధ్యలో వెలిసి ఉన్నారు. ఇక్కడ పర్నాస గ్రామస్తులందరూ కూడా 4 తరాల నుంచి కూడా ఈ యొక్క స్వామివారిని కొలుస్తూ స్వామివారికి పూజలు చేస్తూ ప్రతిదష్టికి ఆదివారం వచ్చి పుట్టలో పాలు పోసి వెళ్తూ ఉండేవారు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత స్వామివారు పుట్టలో ఉన్నారని చెప్పి ఆ స్వామివారిని పుట్టంతా కూడా తొలగించి చూడగా ఆ యొక్క విగ్రహం కనబడింది. అప్పుడు
ఇక్కడ ప్రజలందరూ కూడా వారి యొక్క శక్తి కొలది అందరూ కూడా ధన రూపేణ వస్తు రూపేణ సహకారం చేసి ఈ యొక్క దేవాలయాన్ని స్వామివారు 5 ముఖాలుగా ఇక్కడ వెలిసి ఉన్నారు కావున ఈ దేవాలయాన్ని కూడా 5 ముఖాలుగా కట్టారు. పైన శిఖరాలన్నీ కూడా 5 ఉంటాయి. ఇక్కడ స్వామివారికి ఏదైనా కోరిక అనుకొని 41 రోజు ప్రదక్షిణం చేసినచో వారికి సంతానమైన, వివాహమైన, ఉద్యోగమైన, ఆర్థిక బాధలైన, అష్టైశ్వర్య భోగభాగ్యాలైన ఏదైనా సరే స్వామివారి అనుజ్ఞ తొందరగా నెరవేరుతుంది. అలాగే మన యొక్క కోరిక నెరవేరగానే స్వామివారి యొక్క కోరికను కూడా మనం వెంటనే తీర్చాలి. లేదంటే స్వామివారు మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రజలందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. స్వామివారికి మొక్కుబళ్ళు, కోరిన కోరికలు అన్నీ కూడా తీర్చుకొని ప్రతి ఆదివారం, మంగళవారం సుమారుగా ఒక 500 మంది అలా వచ్చి స్వామివారికి పంచామృతాలతో అభిషేకము, అలాగే సంవత్సరంలో 2 సార్లు నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి షష్ఠి ఉత్సవం జరుగుతుంది. అలాగే నాగుల చవితి కూడా స్వామివారికి ఉత్సవంగా చేస్తాము. ఈ యొక్క నాగుల చవితి రోజున సుమారుగా ఒక 2000 నుంచి 2500 మంది వస్తారు. అలాగే సుబ్రహ్మణ్య షష్ఠికి 10 నుంచి 15,000 మంది వస్తారు. ఆ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఉదయం 5 గంటలకు స్వామివారికి తీర్థబిందె, అనంతరం శ్రీ కాశీ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామివారికి, శ్రీ వల్లి దేవసేన సమేత నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి పంచామృతాలతో అభిషేకము, అనంతరం ఉదయం 10 గంటలకు శ్రీ వల్లి దేవసేన సమేత నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు వేలాది మందితో అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు శ్రీ కాశీ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామివారి కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం అనంతరం రాత్రి 8 గంటలకు శ్రీ వల్లి దేవసేన సమేత నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని, అలాగే కాశీ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామివారిని ఇద్దరిని కూడా తెప్పోత్సవం, ఇదే చెరువులో తెప్పోత్సవం కార్యక్రమం జరుగుతుంది. కావున అందరూ కూడా ఈ యొక్క దేవస్థానానికి వచ్చేసి స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం.